అందరికీ నమస్కారం. మనం పూజ, జపం, ధ్యానం చేసేటప్పుడు వట్టి నేల మీద కూర్చోం కదా. నేల మీద కూర్చోకుండా ఏదో ఒకటి వేసుకొని కూర్చుంటాము. దానినే ఆసనం అంటాము. ఈరోజు ఆ ఆసనం గురించి తెలుసుకుందాం. మనం ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నా సరే మన శారీరక భంగిమ, మన శ్రద్ధాశక్తులు మనకు తెలియకుండానే ఆ పని మీద ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా పూజ, జపం, ధ్యానం లాంటివి చేస్తున్నప్పుడు మనం ఎలా కూర్చున్నాం, దేని మీద కూర్చున్నాం అనేది గమనించాల్సిన విషయం. ఎందుకంటే మనం చేసే ఆ జపధ్యానాలు నిర్విఘ్నంగా పూర్తి అయ్యి సత్ఫలితాలు ఇవ్వడానికి అది కీలకం. ఆసనం అంటే ఏమిటి? సర్వసాధారణంగా ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏదైనా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కాళ్ళు మడతపెట్టి పద్మాసనంలో కూర్చోవడం హిందువుల సాంప్రదాయం. ఆ పద్మాసన భంగిమలో కూడా వట్టి నేల మీద కాకుండా ఏదైనా ఆసనం పరుచుకొని దాని మీద కూర్చోవడం ఆచారం. సరైన ఆసనం మీద కూర్చొని వైదిక కర్మకాండ నిర్వహిస్తే పూర్తి ఫలితం సిద్ధిస్తుంది. ఆసనం వాడటం వెనుక ఇలా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆత్మసిద్ధి ప్రధానాచ్చ సర్వరోగ నివారణం, నవసిద్ధి ప్రధానాచ్చ ఆసనం పరికీర్తితం. ఆత్మజ్ఞానం కలిగించడానికి, సర్వరోగాలను నివారించడానికి, నవసిద్ధులను ప్రాప్తింపజేయడానికి ఆసనం ఎంతో అవసరం. ఆసనం అనే మాటకు ఓ విశేష వివరణ కూడా పెద్దలు చెప్పారు. ఆసనంలోని ఆ అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది, సా అంటే సర్వరోగాలను హరించేది, నమ్ అంటే నవసిద్ధులను ఇచ్చేది అని విశేష అర్థం. అందుకే పూజా పురస్కారాలకు, జపతపాలకు ఆసనం ముఖ్యమైన అవసరం. ఆసనంగా వేటిని ఉపయోగిస్తారంటే పులి చర్మం, కృష్ణాజినం అంటే జింక చర్మం, కంబళి, చిత్రాసనం, దర్భాసనం, దావళి, పట్టు వస్త్రం, నూలు వస్త్రాలను ఆసనాలుగా ఉపయోగించవచ్చు. ఆసనం ఎందుకు పడతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ అసలు ఎందుకు ఆసనం వినియోగించాలి? వినియోగిస్తే తక్షణ ప్రయోజనం ఏమిటని ఎవరికైనా సందేహం రావచ్చు. దీనికి మన పెద్దవాళ్ళు శాస్త్రీయమైన ఓ వివరణ ఇచ్చారు. కఠోర జపతపాలు చేస్తున్నప్పుడు సాధకుడిలో గణనీయమైన స్థాయిలో శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ అంతర్గత శక్తి అతని ముఖవర్చస్సులో ద్యోతకమవుతూ ఉంటుంది. వట్టి నేల మీద కూర్చొని జపతపాలు నిర్వహించడం వల్ల ఓ ఇబ్బంది ఉంది. మన శక్తిని భూమి ఆకర్షించే ప్రభావం ఉంది. కాబట్టి దర్భాసనం పరుచుకొని దాని మీద కూర్చొని జపతపాలు చేస్తే ఆ ఆసనం భూమి ఆకర్షణ శక్తిని నిరోధిస్తుంది. ఆ రకంగా జపతపాల వల్ల సాధకుడిలో ఉత్పన్నమైన శక్తి వృధా కాకుండా కాపాడుతుంది. మనం ఉపయోగించే ఆసనాన్ని బట్టి మనకి ఫలితం ఉంటుంది. యోగా, జప, ధ్యాన, స్తోత్ర, పూజా సమయాల్లో జింక చర్మంపై కూర్చుంటే జ్ఞానం సిద్ధిస్తుంది. పులి చర్మంపై కూర్చుంటే మోక్షం కలుగుతుంది. దర్భాసనం మీద కూర్చుంటే పుష్టిని కలిగిస్తుంది. ఆడ ఏనుగు చర్మాన్ని ఆసనంగా వాడితే వ్యాధులు నశిస్తాయి. ఇక కంబళాన్ని వాడితే దుఃఖాల నుంచి విమోచనం కలుగుతుంది. శాంతి కర్మల్లో కంబళిని వాడతారు. ఇక చిత్రాసనం అంటే ఊలుతో చేసిన ఎర్రటి ఆసనం మీద కూర్చొని జపధ్యానాలు చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. పుత్రవంతుడైన గృహస్థుడు కృష్ణాజినం మీద కూర్చొనరాదు. కాబట్టి దర్భాసనం మీద కృష్ణాజినానికి బదులుగా చిత్తరాసనాన్ని, దాని మీద వస్త్రాన్ని పరుచుకోవడం ఆచారం. ప్రతి ఒక్కరూ తమ ప్రార్థనా స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో పర్ణశాలల్లో నివసించేవారు ఆవు పేడతో ఆ స్థలాన్ని అలికి ఉంచుకోవడం మంచిది. ఇక ఆవు పేడతో అలికిన ఆసనం మీద కూర్చొని పూజాధికాలు నిర్వహిస్తే పవిత్రత కలుగుతుంది. బ్రహ్మచారులకు శక్తిని, పుష్టిని, బ్రహ్మ వర్చస్సును ఇచ్చే గుణం ముంజ దర్భంలోనూ కృష్ణాజినంలోనూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.